ప్రపంచంలోకి మనం వచ్చినాం. అంతే. అవి కావాలనుకునే కాబట్టి మనం వచ్చినాం. హ్యూమన్ బీయింగ్ ని ఎట్లా ఏ డైరెక్షన్ లో తీసుకుపోవాలనేది వాటి చేతులు ఉంది. మళ్ళీ చెప్తాను, ఇది అంత కాన్స్పిరసీ థియరీ, అట్ ద సేమ్ టైం ఒక థాట్ ప్రాసెస్ అంతే తప్ప ఇది మళ్ళీ నిజమే అనుకోవడానికి కూడా వీల్లేదు. దాన్ని డీకోడ్ చేసేటట్టు టూ ఫ్యాక్ట్ దాన్ని అరే ఇది కాదులే అనేటట్టు కూడా చాలా థియరీస్ ఉంటాయి. సో అందుకు ఈ అడవిలోకి బతకొచ్చు. అడవిలోకి బతకడానికి మేజర్ కారణం ఏంటంటే వీటి కంట్రోల్లో, ఈ ఎన్వైరన్మెంట్, ఈ అడవి అనే ఫ్యాక్టర్ కంట్రోల్లో మనం ఉన్నాం తప్ప మనం వీటిని కంట్రోల్ చెప్తలేదు. మరి మనుషులు డిఫారెస్టేషన్ చేస్తారు, అది కూడా చెట్లు అనుకునేనా? అది టూ ఫ్యాక్ట్ చెప్పలేం. అది వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్. ఎందుకనంటే ఎన్వైరన్మెంట్ లోపల చెట్లు ఎక్సెస్ గా పెరిగిపోయినాయి అనుకో, ఏమైతుంది అంటే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతే ఏమైతుంది అంటే ఒకనొక టైం లోపల చిన్న చిన్న పురుగులు కూడా గింత సైజు ఉంటాయి. ఒకనొక ఏజ్ లోపల, ఐస్ ఏజ్ కన్నా ముందు ఎన్వైరన్మెంట్ భరించలేకపోయింది. అర్థమైందా? ఎన్వైరన్మెంట్